Happy welcome to Anand Academy of Education. Now our running topic is agreement of the verb with the subject. Agreement of the verb with the subject. దీన్నే కాంకర్డ్ అని కూడా అంటారు. అంటే ఒక వాక్యంలో సబ్జెక్టు ఏ పర్సను ఏ నంబర్లో ఉంటే వెర్బ్ కూడా అదే పర్సన్ అదే నంబర్లో ఉండాలి అనేది ఈ టాపిక్ యొక్క కాన్సెప్ట్. అది ఏ వాక్యం అయినా కానీ సబ్జెక్టు ఏ పర్సన్, ఫస్ట్ పర్సనా, సెకండ్ పర్సనా, థర్డ్ పర్సనా, ఏ నంబర్, సింగులర్ నంబరా, ప్లూరల్ నంబరా అనే దాని అలా ఏ పర్సన్ ఏ నంబర్లో అయితే సబ్జెక్ట్ ఉంటుందో అదే పర్సను అదే నంబర్లో వెర్బ్ అనేది ఉండాలి. అదే అగ్రిమెంట్, అదే కాంకార్డ్, ఒప్పందము, కోవెనెంట్, ఒప్పందం. ఇది మనం ఇప్పుడు చెప్పుకునే గ్రామర్ పాయింట్స్ అన్నీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. All these grammar points are very useful to all competitive exams, especially డిఎస్సి ఏదో ఉంది కదా, డిఎస్సికి తర్వాత అకాడమిక్ సిలబస్, అకాడమిక్ గ్రామర్ అన్నీ కూడా చాలా ఉపయోగపడతాయి. దిస్ ఈజ్ క్లాస్ నెంబర్ 9. ఈ అగ్రిమెంట్ ఆఫ్ ద వెర్బ్ దీని మీద ఇది 9th క్లాస్ చెప్పుకుంటుంది. ఇప్పటికి 8 క్లాసెస్ అయిపోయినాయి. దిస్ ఈజ్ ద 9th one. రూల్ నెంబర్ 9. When the subject of the verb is a relative pronoun, the verb should agree in number and person with the antecedent of the relative pronoun. When the subject of the verb is a relative pronoun, the verb should agree in number and person with the antecedent of the relative pronoun. ఇక్కడ యాంటిసిడెంట్ అనే ఒక పదం ఉంది. యాంటిసిడెంట్, యాన్సెస్టర్ అంటే పూర్వీకులు, యాన్సెస్టర్స్ పూర్వీకులు. యాంటిసిడెంట్ ANTECEDENT, యాంటిసిడెంట్ పూర్వపదంతో సంబంధం ఉన్నది. యాంటిసిడెంట్ అంటే పూర్వపదం, ప్రిసీడింగ్ టర్మ్. When the subject of the verb is a relative pronoun, then the verb should agree in number and person with the antecedent of the relative pronoun. ఆ రిలేటివ్ ప్రొనౌన్ యొక్క యాంటిసిడెంట్ ఏదో ఆ యాంటిసిడెంట్ తోటి ఇక్కడ వెర్బ్ అనేది ఏకీభవించాలి. అంటే ఇక్కడ యాంటిసిడెంట్ అంటే ఆ పూర్వపదం అనేది ఏ పర్సను ఏ నంబర్లో అయితే ఉంటుందో అదే పర్సన్ అదే నంబర్లో మన వెర్బ్ అనేది ఉండాలి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, ద ఉమెన్ హూ ఈజ్ ఇన్ ప్యారెట్ గ్రీన్ శారీ ఈజ్ ఇందిరా. ద ఉమెన్ హూ ఈజ్ ఇన్ ప్యారెట్ గ్రీన్ శారీ ఈజ్ ఇందిరా. ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్ అనేది ఏంటంటే హూ. ఇంకా రిలేటివ్ ప్రొనౌన్స్ ఉన్నాయి. రిలేటివ్ హూ, ద ఉమెన్ హూ ఈజ్ ఇన్ ప్యారెట్ గ్రీన్, ఆ సిలక పచ్చ చీరలో ఉన్న స్త్రీ ఎవరు అంటే ఈజ్ ఇందిరా. సరే, ఇక్కడ హూ అనేది రిలేటివ్ ప్రొనౌన్. యాంటిసిడెంట్ అంటే ఏది? ఉమెన్, స్త్రీ. హూ దీని యొక్క ఈ రిలేటివ్ ప్రొనౌన్ యొక్క పూర్వపదము, ప్రిసీడింగ్ టర్మ్, ద ఉమెన్ స్త్రీ. ఇప్పుడు ఈ పర్సన్ ఇది హూ ఈజ్ రిలేటివ్ ప్రొనౌన్ యొక్క సబ్జెక్టు, వెర్బ్ యొక్క సబ్జెక్టు. చూడండి, ద సబ్జెక్ట్ ఆఫ్ ద వెర్బ్, ఇక్కడ వెర్బ్ ఏంటి? ఈజ్. ఇది దీని యొక్క సబ్జెక్ట్ ఏంటి? హూ. ఇది రిలేటివ్ ప్రొనౌన్. ఇప్పుడు ఈ వెర్బ్ అనేది దేనితో ఏకీభవించాలి అంటే ఇక్కడున్న సబ్జెక్టు అంటే యాంటిసిడెంట్ యొక్క పర్సన్ నంబర్తో ఏకీభవించాలి. ఇక్కడ పర్సన్ ఉమెన్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ నంబర్, కాబట్టి వెర్బ్ కూడా సింగులర్ నంబర్లోనే ఉండాలి. అంటే ద ఉమెన్ హూ ఈజ్ ఇన్ ప్యారెట్ గ్రీన్, ఆ సిలక పచ్చ చీరలో ఉన్నామే. అలా రిలేటివ్ ప్రొనౌన్ అనేది హూ, ఇక్కడ యాంటిసిడెంట్ అనేది ఉమెన్, వెర్బ్ అనేది ఏంటి? ఈజ్ అనేది వెర్బ్. ఇక్కడ యాంటిసిడెంట్ అనేది సింగులర్లో ఉంది కాబట్టి
వెర్బ్ కూడా సింగులర్లోనే ఉంది. నెక్స్ట్ సెకండ్ వన్, ద ఉమెన్ హూ ఆర్ స్టాండింగ్ ఎట్ ద గేట్ ఆర్ టీచర్స్. ద ఉమెన్, ఇక్కడేమో ఉమెన్ అన్నాం సింగులర్, ద ఉమెన్ ఇది ప్లోరల్, హూ రిలేటివ్ ప్రొనౌన్. ఇక్కడ యాంటిసిడెంట్ ఏంటి? ప్లోరల్ నంబర్. ఉమెన్ ప్లోరల్ నంబర్, థర్డ్ పర్సన్ ప్లోరల్ నంబర్. థర్డ్ పర్సన్ ప్లోరల్ నంబర్ కాబట్టి ఈ రిలేటివ్ ప్రొనౌన్ యొక్క వెర్బ్ ఏంటి? ఆర్, అది కూడా ప్లోరల్ అని ఉండాలి. రిలేటివ్ ప్రొనౌన్ యొక్క సబ్జెక్ట్ అనేది థర్డ్ పర్సన్ ప్లోరల్ ఉంది. ఇది ఉమెన్ అనేది యాంటిసిడెంట్. ఈ యాంటిసిడెంట్ అనేది థర్డ్ పర్సన్ ప్లోరల్ నంబర్లో ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న వెర్బ్ కూడా ప్లోరల్ నంబర్లోనే ఉండాలి. ద ఉమెన్ హూ ఆర్ స్టాండింగ్ ఎట్ ద గేట్ ఆర్ టీచర్స్. ఆ గేట్ దగ్గర ఉన్న టీచర్స్, ఆ స్త్రీలంతా కూడా ఎవరు అంటే టీచర్స్, వాళ్ళంతా కూడా ఉపాధ్యాయునులు. ద ఉమెన్ హూ ఆర్ స్టాండింగ్, ఇక్కడ హూ ఈజ్ అన్నాము, ఇక్కడ హూ ఆర్ అన్నాం. ఎందుకంటే ఈ రిలేటివ్ ప్రొనౌన్, దీని యొక్క సబ్జెక్ట్ ఏంటి, దీని యొక్క యాంటిసిడెంట్ ఏంటి? ఉమెన్ ఇక్కడ హూ యొక్క యాంటిసిడెంట్ అంటారు. ఈ యాంటిసిడెంట్ సింగులర్ నంబర్లో ఉంది, థర్డ్ పర్సన్ సింగులర్ నంబర్. ఇక్కడ యాంటిసిడెంట్ ఇందులో ఉంది, ప్లోరల్ నంబర్లో ఉంది కాబట్టి ఇక్కడ ఆర్ వచ్చింది, వెర్బ్ ప్లోరల్లో ఉంది, ఇక్కడ వెర్బ్ అనేది సింగులర్లో ఉంది. నెక్స్ట్, యూ హూ ఆర్ మై ఫ్రెండ్ షుడ్ గైడ్ మీ. యూ హూ ఆర్ మై ఫ్రెండ్ షుడ్ గైడ్ మీ. నీవు, హూ ఆర్ మై ఫ్రెండ్, రిలేటివ్ ప్రొనౌన్ ఏంటి? హూ. దీనికి యాంటిసిడెంట్ ఏంటి? యూ. ఇక్కడ యూని బట్టి వెర్బ్ ఉండాలి, ఈ యాంటిసిడెంట్ బట్టి ఉండాలి, వెర్బ్ ఉండాలి కాబట్టి ఆర్ వచ్చింది. యు ఆర్, యు ఆర్ అంటాం కానీ యూ ఈజ్ అన్నాం కదా కాబట్టి యు ఆర్. యూ నీవు, హూ ఆర్ మై ఫ్రెండ్, నువ్వు నా స్నేహితుడివి. షుడ్ గైడ్ మీ, షుడ్ గైడ్ మీ, నాకు మార్గదర్శకం చూపించాలి, నాకు మంచి రూట్, మంచి మార్గం చూపించాలి. షుడ్ గైడ్ మీ, నన్ను నడిపించాలి. నువ్వు నా స్నేహితుడివి, నువ్వు నన్ను మంచి మార్గంలో నడిపించాలి. షుడ్ గైడ్ మీ అలా. నెక్స్ట్, దోస్ హూ లివ్ ఇన్ గ్లాస్ హౌసెస్ షుడ్ నాట్ త్రో స్టోన్స్. హూ రిలేటివ్ ప్రొనౌన్, ఈ రిలేటివ్ ప్రొనౌన్తో తెరపు ప్లోరల్లో ఉంది. లివ్, లివ్స్ అని అంటే లివ్స్ ఉంటే సింగులర్లో ఉన్నట్టు, ఇక్కడ ప్లోరల్లో ఉంది. ప్లోరల్ ఉంది కాబట్టి ఈ రిలేటివ్ ప్రొనౌన్ యొక్క సబ్జెక్టు అంటే దాని యొక్క యాంటిసిడెంట్ కూడా ప్లోరల్లోనే ఉండాలి. దోజ్ ఎవరైతే, వాళ్ళు, ఆ ఫ్యామిలీస్ వాళ్ళు అంటే దోజ్ ప్లోరల్. అంటే గ్లాస్ హౌసెస్లో నివసించే వాళ్ళు, దోజ్ పీపుల్ కాబట్టి దోజ్ ప్లోరల్లో ఉంది కాబట్టి ఇక్కడ వెర్బ్ కూడా ప్లోరల్లో ఉంది. హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ యొక్క యాంటిసిడెంట్ ప్లోరల్లో ఉంది, ఇక్కడ వెర్బ్ కూడా ప్లోరల్లో ఉంది. లివ్, అది ఎస్ ఉంటే సింగులర్ అయిపోతుంది, లివ్స్ అంటే సింగులర్, లివ్ అంటే ప్లోరల్, ఇక్కడ వెర్బ్ కూడా ప్లోరల్లో ఉంది. దోస్ హూ లివ్ ఇన్ గ్లాస్ హౌసెస్, అద్దాల మేడల్లో ఎవరైతే నివసిస్తుంటారో, షుడ్ నాట్ త్రో స్టోన్స్, షుడ్ నాట్ త్రో స్టోన్స్, రాళ్ళు రువ్వకూడదు, రాళ్ళు అనేవి రువ్వకూడదు. అద్దాల మేడల్లో నివసించే వాళ్ళు రాళ్ళు ఇతరుల మీదకి విసరకూడదు. లాస్ట్ వన్, ఐ హూ ఆమ్ ద రైటర్ ఆఫ్ ద బుక్. ఐ, హూ తీసేసి అనుకోండి, ఐఆమ్, ఐఆమ్ కరెక్టే కదా, యు ఆర్ కరెక్టే కదా, ఉమెన్ ఆర్ కరెక్టే కదా, అట్లా. కాబట్టి ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్ హూ, దాని యొక్క యాంటిసిడెంట్ ఏంటంటే ఐ కాబట్టి ఐఆమ్, ఐ నేను. హూ యామ్ ద రైటర్ ఆఫ్ ది బుక్ ఇర్మియా అనలైటికల్ ఇంగ్లీష్ గ్రామర్. ఆ ఇర్మియా అనలైటికల్ ఇంగ్లీష్ గ్రామర్ రచయిత అయినటువంటి నేను, ఆ బుక్ అనేది విల్ గైడ్ యూ టు సక్సెస్, విల్ గైడ్ యూ టు ఆల్ సక్సెస్, మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తుంది. ఇక్కడ యాంటిసిడెంట్ అనేది ఐ కాబట్టి ఫస్ట్ పర్సన్ సింగులర్ నంబర్ కాబట్టి యామ్ వచ్చింది, ఐఆమ్. అదే ఉయ్ అయితే ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అయితే ఆర్ వచ్చి ఉండేది. ఇదంతా కూడా ఇక్కడ వెర్బ్స్ అన్ని కూడా ప్రెజెంట్ టెన్స్లోనే ఉన్నాయి, అంటే ప్రెజెంట్ టెన్స్లో ఉన్న వాక్యాలనే చెప్పుకున్నాం. అదే పాస్ట్ టెన్స్ అయితే వాజ్ వస్తుంది, ప్లూరల్ అయితే వర్ వస్తుంది అలా. కాబట్టి ఐ నేను, హూ యామ్ ద రైటర్ ఆఫ్ ద బుక్, హూ యామ్ ద రైటర్ ఆఫ్ ద బుక్, ఏ బుక్ అది?
ఇర్మియా అనలైటికల్ ఇంగ్లీష్ గ్రామర్, ఆ పుస్తక రచయితను నేను. ఆ పుస్తకం అనేది విల్ గైడ్ యూ టు సక్సెస్, మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తుంది. ఇవి ఇలా. కాబట్టి యాంటిసిడెంట్ని మీరు ఏ పర్సను ఏ నంబర్లో ఉందో జాగ్రత్తగా గమనించాలి. ఆ రిలేటివ్ ప్రొనౌన్ యొక్క యాంటిసిడెంట్ ఏ పర్సన్ ఏ నంబర్లో ఉంది, దాన్ని బట్టి మనం అక్కడ వెర్బ్ని సింగులర్లో ఉంచాలా, ప్లూరల్ ఉంచాలా, అంటే ఏ నంబర్లో ఉండాలి అని జాగ్రత్తగా చూసి ఈ గ్రామర్ పాయింట్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకున్నట్లయితే మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చక్కగా ఉపయోగపడతాయి.